హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు మీకు మల్టీపర్పస్ అంటే ఒకే హారాన్ని హారం కింద, నెక్లెస్ కింద, అలాగే లాకెట్ సపరేట్ చేసి వేరే బీడ్స్ కింద, అలాగే జడ కింద అంటే 5 in 1 లేదా 6 in 1 భుజ్బంద్ కింద కూడాను ఇలా మల్టిపుల్ పర్పస్లో ఆర్నమెంట్ తయారు చేసి ఒకే ఆర్నమెంట్ని అంటే సపోజ్ ఈ ఆర్నమెంట్ ఉందనుకోండి, ఒక 120 గ్రాముల్లో ఇది చేయించుకుంటే ఇందులో మీకు జడ ఉంది, నెక్లెస్ ఉంది, భుజబంద్ ఉంది, వడ్డాణం ఉంది. వడ్డాణం ఇన్ సెన్స్ బెల్ట్ అంటే మనకి మొలతాళ్ళలాగా ఇలా మల్టిపుల్ పర్పస్లో ఒకే ఆర్నమెంట్ని మీరు మల్టిపుల్ పర్పస్లో వాడుకునేలాగా ఈరోజు జ్యువెలరీ డిజైన్ చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ ఈ పీస్ ఏదైతే ఉందో కొంచెం హెవీగా చేసాం. అలాగే డిఫరెంట్ బడ్జెట్స్లో ఈరోజు చూపించబోతున్నాను. అలాగే ట్రెడిషనల్ ప్యూర్ నక్షి బుట్టలు చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇందులో నేను చెప్పిన విధంగా జడ ఉందండి, నెక్లెస్ ఉంది, హారం ఉంది, భుజ్బంద్ ఉంది, మొలతాడు ఉంది. సో ఒక 5-6 పర్పస్ల్లో, ఒక 5-6 పర్పస్ల్లో ఒక 120 గ్రాముల్లో ఒక ఆర్నమెంట్ తయారు చేసుకుంటే డిటాచబుల్ లాకెట్ ఈ పీస్తో సహా, ఈ కింద డ్యాంగ్లింగ్ చూసారా, ఇది కూడా డిటాచబులే. ఇది ఎక్కడంటే మనకి పాపటి పిండి కింద. సో ఇంకో నెంబర్ పెరిగింది, పాపటి పిండి కింద అంటే మనకి చక్కగా ఇక్కడ లాకెట్ లాగా వాడుకునేటప్పుడు ఇది ఇక్కడ అటాచ్ చేసుకునేలాగా ఇది కూడా డిటాచబుల్ చేసేసాం. సో ఇది ఒక 120 గ్రాములండి. అలాగే ఈ పీస్ ఏదైతే ఉందో కొంచెం బడ్జెట్లో 100 గ్రాముల్లో, 100-110 గ్రాముల్లో ఈ పీస్ డిజైన్ చేసాం. ఇది కూడా అంతేనండి. ఇందులో కూడా జడ ఉంది, హారం ఉంది, నెక్లెస్ ఉంది, లాకెట్ సపరేట్ అవుతుంది, పాపటి బిళ్ళ ఉంది, భుజ్బంద్ ఉంది. ఇలా అదేవిధంగా ఈ పీస్ కూడా, ఇది కూడా అదే బడ్జెట్లో కంప్లీట్గా క్యాడ్ వర్క్ చేసి, మోడర్న్ క్యాడ్ వర్క్ వాడి, ఇందులో అయితే మీకు నక్షి లాకెట్ తీసుకున్నాం. బెల్ట్లో అంతా కూడాను కాంబినేషన్ ఉందండి. ఇందులో ఉన్న పైన నెమళ్ళి క్యాడ్ అయితే, నక్షి అయితే, డై అయితే, ఈ పీస్ ఏదైతే ఉందో క్యాడ్ తీసుకున్నాం. వెయిట్ మేనేజ్ చేస్తూ మంచి డిజైన్ బయటకు తీసుకురావడానికి వీలుగా మల్టిపుల్ డిజైన్స్ వాడామండి. అంటే ఉన్న సోర్సెస్ని అన్నింటినీ వాడుకున్నాం. కంప్యూటరు, అలాగే కంప్యూటర్లో డిజైన్ చేయబడ్డ క్యాడ్ టెక్నాలజీని వాడాం. అలాగే హ్యాండ్ వర్క్ ఉంది, స్వర్ణకారుల పనితనం ఉంది. ఇలా అన్ని విధాలుగా కాంబినేషన్లో మనకి ఈ వర్క్ చేయటం జరిగింది. బ్యూటిఫుల్ పీసెస్ అండి ఇవన్నీ కూడాను. ఇది కూడా మీకు లక్ష్మీదేవి లాకెట్ తీసుకున్నాం, 3D వర్క్ చేసాం, పూర్తిగా ఎంబోజ్ వర్క్ చేసాం. మీకు అంత మోడర్న్గా ఉంటుందండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, ఆ వర్క్మెన్షిప్ మీకు అర్థమవుతుంది. ఎంత ఈ చిన్న దాంట్లో కూడాను ఎంత మైనర్ వర్క్ ఉంది. ఆ క్యాట్లోనే సాధ్యం అండి. అఫ్కోర్స్ అది చేతితో చేసే కుదిరేది కాదు, ఎందుకంటే ఇది నక్షి కాదండి, పోత. క్యాట్ చేసుకుని క్యామ్ చేసి దాన్ని పోత, గోల్డ్ని పోత పోసిన డిజైన్స్ అనమాట. ఇది అదేవిధంగా ఈ డిజైన్ కూడా అంతే. ఇందులో కూడాను మీకు మల్టిపుల్ పర్పస్ ఉంది. సో ఆ విధంగా మీకు ఇప్పుడు ఎక్కువగా మీరు చూసే ఉంటారు, ఈ విధమైన ట్రెండ్ నడుస్తుంది. బట్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ 1-in-6, 1-in-8, 1-in-5 ఈ కాన్సెప్ట్ కొంచెం నేను దూరంగా ఉంటాను మొదటి నుంచి కూడా. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలుసు, పెద్దగా ఇలాంటి వర్క్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేయను. అఫ్కోర్స్ కస్టమర్ అడిగినప్పుడు చేస్తూ ఉంటామండి. బట్ రీజన్ ఒకటేనండి, ఇందులో ఏ విధమైన వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీరు వాడుకోవటంలో ఇప్పుడు సపోజ్ ఈ నెక్లెస్ని, ఈ హారాన్ని మీరు నెక్లెస్ కింద మార్చాలి అంటే కొన్ని సెటప్స్ ఉంటాయి, కొన్ని తీయాలి, పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రయత్నంలో చాలామంది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నది ఏంటంటే డ్యామేజ్ చేస్తూ ఉంటారు. సో అది కొంచెం జాగ్రత్తగా వాడుకోగలిగితే, ఐడియాతోటి చక్కగా మీకు హ్యాండిల్ చేసే విధానం మీకు తెలిస్తే మాత్రమే ఇటువంటి 1-in-4, 1-in-5, 1-in-6 జ్యువెలరీకి వెళ్ళండి. అదర్వైజ్ సింపుల్గా లాకెట్ డిటాచ్ చేసే విధంగా 1-in-2, 1-in-3 అంతవరకు ఓకేనండి. సో ఇంకా ఈ బుట్టల గురించి చెప్పాలంటే ప్యూర్ నక్షి బుట్ట అండి. పైన దుద్దు ఏదైతే ఉందో డిటాచబుల్ చేసాం, కుందన్ దుద్దు పెట్టాం. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. మీరు విడిగా ఈ ఒక్క బుట్టలు పెట్టుకున్నా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక 30 గ్రామ్స్లో డిజైన్ చేసాం. ఈ బుట్ట డిటాచబుల్ అండి, మీకు ఇందులోనే వాడాలని ఏం లేదు. ఈ దుద్దు కంప్లీట్గా సపరేట్గా వాడుకోవచ్చు. అలాగే ఇంకో 2 రకాల దుద్దులు చేసుకున్నారనుకోండి, ఏమన్నా ఈ బుట్ట మీదకి మ్యాచ్ అయ్యేలాగా. సో ఇంకా ఒక్కదాంట్లోనే మీకు ఒక 4-5 బుట్టలు ధరించిన ఫీల్ కలుగుతుంది అనమాట. ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. చాలా ట్రెడిషనల్ నక్షి చేసాం. ఆ విధంగా ఈరోజు ఈ మల్టిపుల్ పర్పస్
నెక్లెస్లతోటి, హారాలతోటి, జడలతోటి, అలాగే చక్కటి బుట్టలతోటి వీడియో చేశాను. వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.